హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ గార్డెన్. ఛానల్ అయిపోయింది కదండి, నేను కనిపిస్తూ మాట్లాడుతున్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు అండి. మనం అందరము కూడా ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఆనందంగా ఈ సంవత్సరాన్ని అందరమే ఆనందంగా ఉందాము, సంతోషంగా ఉండాలని. వీలైన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎంతో మంది ఉన్నారు ధ్యానం చేసేవాళ్ళు. ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ధ్యానం కూడా చెయ్యండి. నేను బాగున్నాను ధ్యానం చేసి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందుకే చెప్తున్నానండి. ఈరోజు ఉగాది పచ్చడి అందరూ చేసుకుంటున్నారు, కానీ నేను జస్ట్ చేస్తున్నాను కదా, మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, ఉగాదికి పచ్చడికి కావాల్సినవన్నీ ఒకసారి ఇలా పెట్టాను. దీంతో ఇదిగోండి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇదిగోండి మామిడికాయ ముక్కలు కోసి ఉంచాను ముందే. ఈ తర్వాత చింతపండు, నాకు టైం తక్కువ ఉందని మిక్సీ చేసేసాను చక్కగానే, ఇంకా పులుపు తీయనవసరం లేదని. ఇదిగోండి చక్కగా మనకు కావాల్సినంత పులుపు, తీపి, ఇదిగోండి వగరు, చేదు, మనకి వేప పువ్వులు తయారు చేసి ఉంచాను. ఇదిగోండి బనానా కూడా ఇచ్చేసాను. ఇక సాల్ట్ అండి, ఇది ఇప్పుడు పింక్ సాల్ట్ వాడితే మంచిది అంటున్నారు కదా, మేము కూడా వాడుతున్నాము. ఓకే, ఇంటి ఈవిడ కారం వేయలేదు అనుకుంటున్నారేమో. నేను ఎప్పుడు కారం వేయనండి, మా అమ్మగారు వేసేవాళ్ళు కాదు, అందుకే కారం వేయట్లేదు. ఈ శనగపప్పు ఎందుకు వేస్తున్నానంటే మా వాడికి చాలా ఇష్టము. ఇలా చేస్తే ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం అండి మా బాబుకి. అందుకని ఆ పప్పుని కూడా మనకు అక్కడక్కడ క్రిస్పీలు అలవాటు అయిపోయాయి కదా అన్నిట్లో, నేను అలా క్రిస్పీగా ఉంటుందని శనగపప్పు కూడా వేస్తాను. ఇంకా చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు, నేను ఇలా చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి తయారైపోయింది. ఇక పూజ చేసుకుంటాను. అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.